హాయ్ అండ్ హలో గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా రిలీజ్ చేసిన తానాదార్ పోస్టులో 10 వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్లో డీటెయిల్స్ కోసం పూర్తి సమాచారం మీకు అందిస్తాను. నా యొక్క టిప్స్ అండ్ సజెషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలో నేను ఏమి డిస్కస్ చేస్తానంటే తానాదార్ పోస్టులు ఎక్కడున్నాయి, ఎవరు అప్లై చేయాలి, తానాదార్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నేను ఫుల్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా 10 వేకెన్సీస్ మాత్రమే రిలీజ్ చేశాడు ఏపీపీఎస్సీ వాడు. ఆ 10 వేకెన్సీస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ కేటగిరీస్ బట్టి ఉన్నాయి. అవి ఏంటి నేను డిస్కస్ చేస్తాను. ముందుగా ఓసీకి వచ్చినట్లయితే నర్సీపట్నం ప్లెయిన్లో, అలాగే నంద్యాల డివిజన్లోని ప్లెయిన్లో, అలానే కడప డివిజన్ ప్లెయిన్, అలాగే చిత్తూరు ప్లెయిన్, రాజంపేట ప్లెయిన్లో మాత్రం ఓసీ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీఏకి వచ్చేసి గిద్దలూరు డివిజన్ ప్లెయిన్లో ఉంది. అలాగే ఎస్సీకి వచ్చేసి చిత్తూరు వెస్ట్ డివిజన్లో మాత్రమే ప్లెయిన్లో ఉంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి కాకినాడ డివిజన్లోని ఏజెన్సీలో 3 పోస్టులు మాత్రం ఉన్నాయి. కాకినాడ ఏజెన్సీలో ఉన్న ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అవుతూ ఉంటారు. అలాగే ఈ పోస్టులన్నీ లోకల్కే ఫిక్స్ చేశారనమాట. అంటే ఏ లోకల్లో ఉన్న వాళ్ళు, అలాగే ఆ లోకల్ డివిజన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అక్కడ లోకల్ పీపుల్ మాత్రమే, వాళ్ళ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆ పోస్టులు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, వేరే వాళ్ళు అప్లై చేయవద్దు. ఎందుకంటే వేరే వాళ్ళు అప్లై చేసిన లోకల్ కేటగిరీని బట్టి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. నర్సీపట్నం, రాజంపేట ఓసీలో, అదే చిత్తూరు ఎస్సీ పోస్ట్ ఒకటి ఉంది కదా, వీటిని హారిజెంటల్గా రిజర్వ్ చేశారు. అలాగే ఉమెన్స్కి ఎలిజిబిలిటీ ఉంటే అందులో ఇస్తారు. ఉమెన్స్ కేటగిరీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లేకపోతే మాత్రమే మేల్ క్యాండిడేట్స్ని అయితే ఇందులో ఇస్తారు. అందులో నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉంది. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. పోస్టులు వస్తే వెళ్తారు, కానీ లేకపోతే లేదు. జాబ్ వస్తుందో రాదనే సందేహం లేకుండా పోస్టులు ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆ డివిజన్లో కేటగిరీ ఉన్న వాళ్ళు ముందు అప్లై చేయండి. తర్వాత జాబ్కి వస్తే వెళ్తారు, లేదంటే లేదు. తర్వాత జాబ్ వచ్చాక డిసైడ్ చేద్దాం. ముందు ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం చేయకుండా జాబ్ ఎలా ఉంటుందో అనే ఆలోచన వద్దు. నిరుద్యోగిగా ముందు మనం ఏంటి, ఎగ్జామ్ అటెండ్ చేయాలి. జాబ్ వచ్చినట్లయితే వెళ్తాం, లేకపోతే లేదు. ముందు మన ప్రయత్నం అయితే ముఖ్యం. అప్లై చేయకుండా, జాబ్ రాయకుండా, ఎగ్జామ్ రాయకుండా మీరు జాబ్ కోసం ఆలోచించుకుంటుంటే ఇంక జాబ్ ఎక్కడ వస్తుంది. ముందు ప్రయత్నం ముఖ్యం. ప్రయత్నం చేయండి, తర్వాత చూద్దాం. పోస్టులు కేటగిరీ కూడా ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయండి. దాని తర్వాత నేను ముందుగా ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లీస్ట్ పొజిషన్ జాబ్ అనమాట. ఇది చాలా కింద పొజిషన్ జాబ్. వర్క్ అంతా చెక్ పోస్ట్లో మాత్రం ఉంటుంది. తానాదార్ అంటే చెక్ పోస్ట్ తానాదార్ అనమాట. చెక్ పోస్ట్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. జాబ్ వచ్చేసి 15 డేస్ జాబ్, 15 డేస్ అయితే రెస్ట్ ఉంటుంది. డే బై డే ఉంటుంది. 24 అవర్స్ జాబ్ చేసిన తర్వాత ఇంకో 24 అవర్స్ అయితే రెస్ట్ అయితే ఉంటుంది. 15 డేస్ జాబ్ చేసి మంత్లీ శాలరీ అయితే మనం అయితే తీసుకుంటాం. హ్యాపీగా జాబ్ అయితే ఉంటుంది, ఏ టెన్షన్స్ అయితే ఉండవు. కానీ 24 అవర్స్ మాత్రం డ్యూటీ అయితే కంపల్సరీగా చేయాల్సిందే, మనకు ప్రమోషన్ వచ్చేంత వరకు కూడా. ఇది యూనిఫామ్ జాబ్. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే యూనిఫామ్ జాబ్ లాంటిది ఈ జాబ్ కూడా. మొత్తం ఇది కూడా గవర్నమెంట్ జాబ్ అనమాట. పర్టికులర్గా రెగ్యులర్ జాబ్, గవర్నమెంట్ జాబ్. ఏపీపీఎస్ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇది ఎటువంటి సందేహాలు లేవు, ఇది పూర్తిగా గవర్నమెంట్ జాబ్ మాత్రమే. ప్రమోషన్స్ తానాదారం తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, దీని తర్వాత బీట్ ఆఫీసర్, ఆ విధంగా ఉంటాయన్నమాట. వేకెన్సీస్ని బట్టి, రిటైర్మెంట్ని బట్టి, సీనియారిటీని బట్టి ఈ యొక్క ప్రమోషన్స్ అయితే ఉంటాయి. 10 to 15 ఇయర్స్ కూడా ఒకేసారి పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క కేటగిరీని బట్టి, ఆ యొక్క ఏరియాని బట్టి ప్రమోషన్స్ అనేవి. చిన్న క్యాడర్ జాబే కానీ ఏ జాబు లేనివాడికి, ఉన్న జాబే బంగారంగా చూసుకునేవాడికి, కష్టపడినవాడికి మాత్రమే జాబ్ అయితే వస్తుంది. లక్ ఉన్న వాళ్ళు బాగా చదవండి, ఎలిజిబిలిటీ ఉన్న చదవండి, ఎగ్జామ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. శాలరీ వచ్చేసి 20,600 నుంచి 63,660 బేసిక్ పే అనేది ఇచ్చాడు. ఏరియాని బట్టి అప్రాక్సిమేట్గా 31,000 నుంచి 33,000 వరకు గ్రాస్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే కటింగ్లు పోను ఏరియాను బట్టి 26,500 నుంచి 28,000 వరకు మటుకు శాలరీ, నెట్ శాలరీ అయితే వస్తుంది. సో కొన్ని ఏరియాలను అలవెన్సెస్ని బట్టి, అలాగే అక్కడున్న శాలరీని బట్టి, డిఏని బట్టి ఈ యొక్క శాలరీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. 15 డేస్ జాబ్ చేసినందుకు 31,000 శాలరీ అంటే అర్థం చేసుకోండి, డేకి 2,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఈ శాలరీ ఎక్కువ కాదో మీకే తెలుసుకోండి, చూడండి. ఇంకా శాలరీ అయితే పిఆర్సీని బట్టి,
ఇంకో పిఆర్సీ వస్తే శాలరీ అయితే ఇంకా పెరుగుతుంది. అరే ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఇంక్రిమెంట్లు అయితే వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండే బెనిఫిట్స్ అన్నీ ఈయనకైతే ఉంటాయి. అలాగే ఎలిజిబిలిటీకి వచ్చేసి 18 నుంచి 13 ఇయర్స్ ఉండాలి. అలాగే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది, నోటిఫికేషన్లో చూడండి. అలాగే ఇది స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఒకే ఒక టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే ఆ టెస్ట్ మొత్తం క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి జనరల్ ఎస్ఏ ఉంటుంది. ఆ 50 మార్క్స్ ఇస్తారు. అందులో ఎస్ఏ రాసి ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. అలాగే పేపర్ 1, పేపర్ 2 అంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 మార్కుకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ 200 మార్కుని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది వాకింగ్ టెస్ట్కి. అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3 కూడా ఉండేది, గమనించండి. ఎగ్జామ్లో ఇదైతే చూసుకోండి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అలాగే సిలబస్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ అయితే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉందో ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేయండి. ఎఫ్బీఓ మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు, అలాగే ఈ యొక్క ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇది ఒకే ఒక ఎగ్జామ్. అలాగే ఎగ్జామ్లో క్వాలిఫై అయితే 1:2 రేషియోలో వాకింగ్ టెస్ట్కి పిలుస్తారు, మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. ఆ వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అనేది మనకి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, పోస్టుల ఆధారంగా మాత్రమే పిలవడం అయితే జోన్స్ వైజ్గా, అలాగే కేటగిరీ వైజ్గా అయితే జరుగుతుంది. అలాగే చెస్ట్ హైట్ అనేవి మెజర్మెంట్స్ అనేవి చూసుకోండి ఒకసారి. అలాగే ఇది నేను ఎగ్జామ్ గురించి ఫుల్ ప్యాటర్న్ అంతా చెప్పా. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, తక్కువ క్యాడర్ అయినా కానీ గవర్నమెంట్ జాబ్ లక్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఫ్యూచర్లో జాబ్ నచ్చకపోతే జాయిన్ అవ్వకపోదురు కానీ ముందైతే ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి, ఎగ్జామ్కి అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ యొక్క కేటగిరీ వైజ్, ఆ యొక్క డివిజన్లో ఉన్న 10 డివిజన్లో ఉన్న 10 పోస్టుల్లో ఉన్న ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇంకా ఇది ఏంటిది, ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంది. మ్యాక్సిమం జెన్యున్గానే ప్రాసెస్ ఉంటుంది. లేకపోతే ఎవరైనా చాలామంది కోర్టు కేసెస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఏపీపీఎస్సీ అనేది ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తుంది. ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం ఎటువంటి తావు లేకుండా మాత్రమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత వాకింగ్ టెస్ట్ కూడా ఉంది. సో మ్యాక్సిమం ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళైతే రావడం అయితే వస్తుంది. ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. ముందు కష్టపడండి, తర్వాత చూద్దాం వస్తే వస్తుందో లేకపోతే లేదు. వస్తే జాబ్కి వెళ్తారు, లేకపోతే మానేస్తారు. ముందు మన ప్రయత్నం అయితే మొదలుపెట్టండి. నా యొక్క అనాలిసిస్ నచ్చినట్లయితే మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ గైస్.